ఇవాళేంటి, ఏ వేళైనా అంతే. కాంగ్రెస్ పార్టీ బుద్ధే అంత. కోట్ల మంది జనాన్ని చీకట్లో వదిలి కాంగ్రెస్ పార్టీ పాల్పడే కొట్లాట చీట్లాట అంటూ 40 ఏళ్లకు ముందే శ్రీశ్రీ గొంతు ఘోషించింది. చరిత్ర పుస్తకాల్లో పుటలు పెరిగిపోతున్న కాంగ్రెస్ పార్టీ మతిలో మాత్రం మార్పు లేదు. ఆకలేసినప్పుడల్లా రాష్ట్రాల మీద వేటకు తెగబడే కాంగ్రెస్ పార్టీ ఈ విభజన దగ్గర కూడా అదే నీతి కనబర్చిందా? రాష్ట్ర ప్రజలతోనూ వాళ్ల భావావేశాలతోనూ ఒక ఆట ఆడుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు నేల మీద రాజకీయ పార్టీలన్నిట్లోపల కుంపట్లు రాజేసింది. విధి లేని పరిస్థితుల్లో దాదాపు అన్ని పార్టీలోళ్ళు పిల్లి మొగ్గలెయ్యాల్సిన దురవస్థ. ఉప ప్రాంతీయ పార్టీగానే పురుడు పోసుకున్న టీఆర్ఎస్ ఓనమాల నాటి నుంచే కలిసే ఉందామన్న సిపిఎం తప్పిస్తే లోక్సత్తా లాంటి ఏక్ నిరంజన్లకు కూడా తిక్క పుట్టించేసి ప్లేట్లు ఫిరాయించుకునేలా చేసింది సిడబ్ల్యూసి పెట్టిన ఈ చిచ్చు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మళ్ళీ స్పష్టంగా వ్యక్తమైనాయి. అంచేతనే లోక్సత్తా పార్టీ నిర్ద్వంద్వంగా భావిస్తున్నది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈవేళ అవసరం, అనివార్యం. కొత్త రాజధానికి అమౌంట్ ఇస్తే ఓకే అంటూ సామాన్లు సర్దుకోబోయిన చంద్రబాబు కూడా ఆ తర్వాత నాలిక ఖర్చుకోక తప్పలేదు. 2 కళ్ళు కావాల్సిందేనంటూ ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరిగితేనే విడగొట్టడానికి ఓకే అంటూ తెలంగాణ ఏర్పాటు మీద పరోక్ష తిరుగుబాటుకు తెగించినట్టే చెప్పుకోవాలి. మైలేజ్ ఎంత, డ్యామేజ్ ఎంతన్న లెక్కలు వేసుకోవడం మానేసి బ్లైండ్గా వెళ్ళిపోతున్నారన్న విమర్శలు అక్కడ బేఖాతరే. ఈ కన్సర్న్స్ అన్ని అడ్రస్ చేయండి, మేము వెనక్కిపోవడం లేదని ఆ రోజు చెప్పాను. కన్సర్న్లో ఇది కూడా చెప్పాను. భారతదేశ చరిత్రలో ఇంతవరకు క్యాపిటల్ ఉండేవాళ్ళు సెపరేట్ అడిగింది లేదు. అవతల వాళ్ళు మెజారిటీ జనాభా 56 సంవత్సరాలు ఎక్కువ అక్కడికి వెళ్ళిపోతున్నారు. క్యాపిటల్ కాబట్టి డెవలప్మెంట్ అంతా ఇక్కడ చేశాం. మన కోసం నేను చేశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. జరిగిందంతా తెలుగుదేశం పార్టీ టైంలో డెవలప్మెంట్ జరిగింది. మీరు ఏ విధంగా చేస్తారో చెప్పమంటే నేను 4 నుంచి 5 లక్షల కోట్లు అవుతుందంటే ఆ దిగ్విజయ్ సింగ్ అంటాడు అంతెందుకు అవుతుందంటాడు. సమన్యాయం అనే ఎస్కేపిజాన్ని ముందుగా రాసి పెట్టుకుంది వైఎస్ఆర్సీ పార్టీ అయినా ఆ తర్వాత దాన్ని సమైక్యవాదంగా మార్చేసుకుంది. ఈ మేరకు తెలంగాణ క్యాడర్ని గాలి కొదిలేసి ఆపర త్యాగయ్య ఫోజు పెట్టింది జగన్ పార్టీ. సీమాంధ్రంలో సమైక్య ఛాంపియన్స్ మేమేనంటూ తెలుగుదేశంతో ఒక రకమైన బిగ్ ఫైట్ కు తెరలేపింది. మన కర్మ ఏమిటి అంటే తెలుగుదేశం వాళ్ళు చర్చకు మొగ్గు చూపుతున్నారు. కుట్రపూరిత రాజకీయ నాయకులందరూ చర్చకు మొగ్గు చూపుతున్నారు. డ్రాఫ్ట్ బిల్ పై చర్చకు అంగీకరిస్తే విభజనకు అంగీకరించినట్టే కాదా అని అడుగుతున్నా. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం సమైక్య తీర్మానం చేయడం మీదనే పట్టుపట్టాలి అని చెప్పి నేను గట్టిగా ప్రతి ఎమ్మెల్యేను ప్రార్థిస్తూ కోరుతున్నాను. వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని ప్రకటించిన వేదిక మీదే టీఆర్ఎస్ విలీనాన్ని ఆశిస్తున్నట్లు చెప్పుకున్న డిగ్గీ రాజా ఆ తర్వాత అటువంటి సిగ్నల్స్ ఏవీ లేకపోవడంతో ఇచ్చేది తెచ్చేది మేమేనన్న సొంత పార్టీ స్లోగన్కే సౌండ్ పెంచేసుకున్నారు. శంకర్రావు లాంటి వీర విధేయులతో సోనియాకు గుడి కట్టించుకున్న సీమాంధ్రంలో సమాధుల్ని మాత్రం భరించుకోక తప్పలేదు. అధిష్టానం మీదే తిరగబడి బిల్లును తిరుగుటపాలో పంపేసిన చరిత్రకారుడిగా ఇవాళ కిరణ్ కుమార్ నిలబడిపోయారు. ఇదే కిరణ్ పేరు మీద ఇంకో పిల్ల కాంగ్రెస్ ని పుట్టించుకున్నా అందులో ఆశ్చర్యం లేదంటూ అధిష్టాన పొళ్ల ఆవేశాన్ని ఇక్కడ తప్పు పట్టేవాళ్లు లేకపోరు. ముందుకేసిన అడుగును వెనక్కి తీసుకోలేరు, ఇంకో అడుగు ముందుకెయ్యనూ లేరు. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్లకు ఇదో కొత్త సవాల్. తెలిసి పార్టీ కిందకు నీళ్లు తెచ్చుకుంటున్న కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ కొరివితో తలగొక్కుంటుందన్న క్లారిటీ అయితే ఇక్కడ బోలెడంత. టీ బిల్లు మీద బీజేపీ తీసుకునే వైఖరి మాత్రమే కాంగ్రెస్ భవిష్యత్తును నిర్దేశించడం అన్నది ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం. దేశవ్యాప్తంగా తమకు ప్రధాన శత్రువుగా స్థిరపడిపోయిన బీజేపీతో కలిసి ఉమ్మడిగా ఎత్తుగడ వేసుకోవాల్సిన దుర్భరమైన పరిస్థితి ఇవాల్టి కాంగ్రెస్ పార్టీది. సెంటిమెంట్తో పెట్టుకుంటే అంతే, కాలిపోద్ది మరి.